ప్రభు, ఇది ఎలా సాధ్యపడింది? అందులో సాధ్యం కాందేముంది దేవర్షి. బ్రహ్మాండం ఎంత విశాలమైందో అంతే సూక్ష్మమైనది దేవర్షి. ఈ అనంతమైన బ్రహ్మాండంలో ఒక చివరకు చేరుకోవడం సాధ్యం కాదు. కానీ ఆ బ్రహ్మాండంలోని ప్రతి పరమాణువులోనూ బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల పాదాల్లోనే ముల్లోకాలు ఉంటాయి. ఎంతటి మేధావో, ఎంతటి సూక్ష్మ దృష్టి! అయినా ప్రభు, ఇదెలా సాధ్యం? మన గజానందుడు ఇక్కడ తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడ మిగిలిన దేవతలతో ధీటుగా పోటీ పడుతున్నాడు. ఎలా సాధ్యం? అందులో సాధ్యం కాందేముంది దేవర్షి. ఈ బ్రహ్మాండం ఎంత విశాలమైందో అంతే సూక్ష్మమైనది. అదేవిధంగా ఈ అనంతమైన బ్రహ్మాండంలో ఒక చివరకు చేరుకోవడం సాధ్యం కాదు. కానీ ఆ బ్రహ్మాండంలోని ప్రతి పరమాణువులోనూ బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. తల్లిదండ్రుల పాదాల్లోనే ముల్లోకాలు ఉంటాయి. అందుకే గజాననుడు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేస్తూనే ముల్లోకాలను చుట్టి వస్తున్నాడు. ఇదెలాగంటే, మనకి పూజలు చేసే భక్తులు మన విగ్రహాలకు నైవేద్యం పెడతారు, కానీ దాన్ని సేవించేది మాత్రం మనమే కదా. హవిస్సులు యజ్ఞకుండలంలోని అగ్నికి సమర్పిస్తారు, కానీ వాటిని సేవించేది దేవతలే కదా నారద. బోధపడింది ప్రభు. అద్భుతం! నారదుడు ఆశ్చర్యచకితుడవుతున్నాడు. అక్కడ దేవతలందరూ భూమి పాతాళాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. కానీ ఇక్కడ గజానందుడు కేవలం తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. నారాయణ నారాయణ! దేవర్షి నారద, శుభ సమయం ఆసన్నమైంది. ఇక ఆది దంపతుల పుత్రుడు చేస్తున్న ఈ అద్భుతమైన లీలని సకల లోకాలు దర్శించబోతున్నాయి. ప్రభు, ఇంత చిన్న ద్వారంలో ఇంత పెద్ద శరీరాన్ని వేసుకుని ఎలా ప్రవేశించగలను? ఎలా వెళ్ళమంటారు? నా మీద నమ్మకం ఉంచండి మూషికోత్తమ. మీరు నిస్సంకోచంగా ముందుకెళ్ళండి. అలాగే ప్రభు. గజాననుడు పాతాళ ద్వారం దగ్గరికి చేరుకున్నారు. ద్వారం దగ్గరికైతే చేరుకున్నారు,
కానీ కానీ ఏమైంది దేవర్షి? నా అనుమానం ఏంటంటే సరస్వతీ మాత, బాలగజాననుడు పాతాళలోకంలోకి ప్రవేశించగలడంటారా? తెలివి ఉపయోగిస్తే అసాధ్యం అనేదే ఉండదు మూషికోత్తమా. సరిగ్గా చెప్పారు. అదిగో మనం వచ్చేసాము. ముఖద్వారాన్ని దాటి రావడంలో సఫలమయ్యాం మనం. అవును ప్రభు, అయితే మనం ఇంకా ముందుకు వెళ్దాం. మీరు చేయగలరు మూషికోత్తమా. కార్తికేయ కుమార, పాతాళ లోకానికి దారి చూపించినందుకు కృతజ్ఞుణ్ణి. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఐరావతమా, వాయువేగంతో ముందుకు వెళ్ళండి. దేవరాజా, తమరు నన్ను ఓడించాలని భావిస్తే తమరు దృష్టి పెట్టాల్సింది నా మీద కాదు, అదిగో ఆ ముందున్న మార్గం మీద. ఐరావతమా, ఇది బలిచక్రవర్తి కొత్త లోకం.
మేము బలిచక్రవర్తి గారిని కలవడానికి వచ్చాము. మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వండి. తమరు ముందుకు వెళ్ళకూడదు. మేము దేవగణాలం కైలాసం నుంచి వస్తున్నాము. ఇక నువ్వు మాకు అడ్డుపడి దుస్సాహసం చేస్తున్నావు. కార్తికేయ కుమారా, మా దేవతల్ని ఆపేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? చూస్తుంటే ఎవరో అసురుడిలా కనిపిస్తున్నాడు. తనని దారి నుండి తప్పించక తప్పదు. ఏ మాయాశక్తులు నాపై ప్రయోగించాడో గాని నా వేలాయుధాన్ని ఉపయోగించలేకపోతున్నాను. ఈ గజానుడు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా చేరుకున్నాడు? గజానన ఇక్కడ? వీరెవరో ద్వారపాలకుడిలా కనపడటం లేదు. పాదాలకు పారాని, నుదుటన శ్రీ మహావిష్ణువు లాంటి తిలకం కూడా ఉంది చూడండి. వీరిని గుర్తించడంలో దేవగణులంతా పొరపాటు పడ్డారు. అన్నయ్య, వారితో పోరాడుతున్నారేంటి? వీరు ఎవరో మీరు తెలుసుకున్నారా? స్వయంగా మామగారైన శ్రీ మహావిష్ణువన్నయ్య. అవునన్నయ్య, తమరికి అస్సలు విషయం తెలియదు కదూ. ఒకసారి నేను ఆటల్లో భాగంగా వైకుంఠానికి వెళ్ళిపోయాను. అప్పుడు మామగారు నాకు రుచికరమైన ఫలాలు ఇచ్చారు తినడం కోసం. అవి తింటున్నప్పుడు నాకు మరో కథ చెప్పారు. ప్రజల మంచి జీవిత లక్ష్యంగా భావించే మహాశక్తివంతుడైన అసురోత్తముడు బలి చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని ఆరంభించారు. అది సంపన్నమైతే దేవతలపై అసురులకు ఆధిపత్యం లభిస్తుంది. అప్పుడు దేవతల రక్షణ కోసం శ్రీమన్నారాయణుడు బాలవటువైన వామనుడి రూపంలో అక్కడికి వెళ్లి దానం కోరుకున్నారు. మహారాజా, కేవలం 3 అంటే 3 అడుగుల నేల ఇప్పించారంటే అదే 10,000. మహారాజా, తప్పకుండా బాలబ్రహ్మచారి. అప్పుడు బాలవటువైన వామనుడు త్రివిక్రముడై తన ఆకారాన్ని ఎంత పెద్దదిగా పెంచారంటే
ఆ బలి చక్రవర్తి నిలబడ్డ స్థానంలో కేవలం త్రివిక్రముడి పాదాలే కనిపించాయి. వామనుడి అవతారంలో మొదటి అడుగుతోనే భూగోళం నిండిపోయింది.